అరే కాకా, నువ్వు మగ్గిపోయిన పండు లెక్కున్నావు. ఇంకెన్ని దినాలు బతుకుతావో. జర ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. ఇగో ఆరాంగా కూర్చొని చాయ్ తాగు. అరే ఎలా తాగమంటావు? చాలా పని మిగిలిపోయింది. ఇగో చూడు, నువ్వు నాకు తండ్రి లెక్క. నేను నీతోని చాయ్ తాగిస్తా. పో, చేతులు కడుక్కొని రాపో. అప్ప నువ్వు ఎంత మొండి పిల్లవి, అస్సలు ఒప్పుకోవు కదా. అరే పొమ్మంటే శబాష్. ఇక ఇప్పుడు ఈయన రాజమాతకి భోజనం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఈ చెప్పులకు కంటించిన నల్లరంగు గుర్తులు పడతాయి. ఆ గుర్తుల్ని అనుసరిస్తూ నేను రాజమాతను చేరుకోగలను. అమ్మా, తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి. నేను రాణా గారిని కలవాలి. తప్పుకోండి. చూడండి అమ్మా, రాణా గారు పనిలో ఉన్నారు. ఆయన 2 నెలల నుండి పనిలోనే ఉన్నారు. కానీ ఈ రోజు నేను వారిని కలవకుండా ఇక్కడ నుండి వెళ్ళను. రాణా గారు, రాణా గారు, ఎందుకలా గొంతు చించుకొని అరుస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, మా మహల్కి వచ్చి ఎందుకలా అరుస్తున్నారు? అదే నేను అడుగుతున్నాను. ఈ మహల్ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది? 2 నెలల నుండి నా గాయత్రి కనిపించడం లేదు. తన గురించి ఏ కబురు లేకపోయినా మీరు నిశ్చింతగా ఉన్నారేంటి? అయితే మేమేం చేయాలి? ఏం చెయ్యాలా? రాణా గారు, ఆడపిల్లని తన పుట్టింటి నుండి అత్తారింటికి ఒంటరిగా తీసుకురారు. తనతో పాటు తన బాధ్యతని కూడా తెచ్చుకుంటారు. గాయత్రి మీ బాధ్యత. అది ఒకప్పటి మాట. తను మా ప్రాణాలు తీయాలని ప్రయత్నించిందన్న విషయం మాకు తెలుసు. ఇప్పుడు తను బతికినా చచ్చినా దానివల్ల నాకెలాంటి సంబంధం లేదు. రాణా గారు, మీరు మా గాయత్రిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాదు, పొరపాటు. మా జీవితంలో మేం చేసిన అతిపెద్ద పొరపాటు. అది కేవలం ఒక ఒప్పందం మాత్రమే. మీకు చేతులెత్తి దండం పెడతాను. మాకు గాయత్రి అంటే ఖాతరు లేదు, తన తల్లిదండ్రులన్నా అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.